ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. చెట్లన్నీ ఇలా అన్నీ కట్ చేయాలి చూడండి. వర్షాలు వస్తున్నాయి కదా, బాగా వస్తాయి. ఇగురు అనేది ఎలా పెట్టానో చూడండి. చెట్లన్నీ అన్నీ ప్రతి ఒక్క చెట్టు కట్ చేశానండి. మళ్ళీ బాగా వస్తాయి. ఇలా కొత్త ఇగురు వస్తుంది. ఇది కూడా కట్ చేశానండి. పూలు పూసి ఇంకా 1-2 మాత్రమే వస్తాయి. అవి సరిగ్గా పుయ్యవు. అప్పుడు కట్ చేయాలి. నన్ను చిట్కాలు అడుగుతూ ఉంటే నేను వీడియో తీశానండి. ఇవి మొన్న చేసిన చెట్లండి. ఇలా కొత్త ఇగురు వస్తుంది. ఎక్కడ మనం కట్ చేస్తామో అక్కడ వర్షం పడి బాగా వస్తాయండి. మనం పోసే నీళ్ళ కన్నా వర్షపు నీళ్ళతో చెట్లు చాలా బాగుంది. వర్షాలు వచ్చేటప్పుడు ఈ పనులన్నీ చేయాలండి. మట్టి కూడా కదిలించాలి. కింద వేర్ల దగ్గర మట్టి కూడా కదిలించాలి. అప్పుడు బాగా వస్తుందండి. చిన్న బకెట్లలో కూడా ఎంత బాగున్నాయో చూడండి. నచ్చితే లైక్ చేయండి.